పవన్ విషయంలో జగన్ వైఖరి మారిందా? పవన్ పై విమర్శలు చేయడం వల్లే చెడే ఎదురవుతుందా? వీలైనంత వరకు ఆయనపై దాడి తగ్గించాలని అనుకుంటున్నారా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చిన జగన్ తాజాగా తన వైఖరి మార్చుకున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. మరి సడన్ గా ఎందుకలా మారిపోయారు? పవన్ విషయంలో ఎందుకు తగ్గుతున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? లెట్స్ వాచ్. మాజీ ముఖ్యమంత్రి జగన్ తన రాజకీయ వ్యూహాన్ని సవరించుకున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల ఓటమి తర్వాత క్రమంగా పార్టీ పరిస్థితిని విశ్లేషించుకుంటున్న జగన్ ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తున్నారని చెప్తున్నారు. ఎన్నికలకు ముందు ఎక్కువగా జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవారు జగన్. పవన్ ను ఒంటరిని చేయడం లేదా పవన్ రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేస్తే చాలు తన అధికారం పదిలం అనే భావన జగన్లో కనిపించేదని పరిశీలకులు చెప్తున్నారు. అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా దత్తపుత్రుడు అంటూ పవన్ పై విమర్శల వర్షం కురిపించేవారు. చంద్రబాబుతో పవన్ చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారని ఆరోపించేవారు. అయితే పవన్ విషయంలో శృతి మించిన ఆరోపణలు చేయడం, వైసీపీ సోషల్ మీడియా కూడా జనసేనానికే లక్ష్యం చేసుకోవడం వల్ల జగన్ గన్ మిస్ ఫైర్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీమోహన్ ను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. దాదాపు 30 నిమిషాల పాటు వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడారు. 30 నిమిషాల పాటు సాగిన ఈ ప్రెస్ మీట్ లో చంద్రబాబుతో పాటు లోకేష్ తీరుపై విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాలేదు. ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ గురించి ప్రస్తావన చేయలేదు. అంటే పవన్ విషయంలో జగన్ వ్యూహం మారినట్లు స్పష్టమవుతుంది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకునేవారు. అదే సమయంలో చంద్రబాబుపై సైతం విరుచుకుపడేవారు. కానీ లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చేవారు కాదు. లోకేష్ పై ఆరోపణలు చేసి ఆయన్ను హైలైట్ చేయడం ఎందుకని జగన్ అలా ప్రవర్తించేవారు. కానీ ఇప్పుడు రాజకీయంగా వైఖరి మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టు వెనుక లోకేష్ హస్తం ఉందన్నది ప్రధాన ఆరోపణ. రెడ్ బుక్ పై పదే పదే విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. తప్పు చేసిన కూటమి నేతలను, తప్పులను సమర్థిస్తున్న అధికారులను తప్పకుండా బట్టలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు జగన్. సప్త సముద్రాలు అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే 30 నిమిషాలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి పవన్ ప్రస్తావన లేకపోవడం విశేషం. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేసుకునేవారు జగన్మోహన్ రెడ్డి. పవన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేసేవారు. తరచూ ఆయన వైవాహిక జీవితంపై కూడా మాట్లాడేవారు. పదే పదే వివాహాల ప్రస్తావన తీసుకొచ్చేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత కామెంట్స్ భారీగా ప్రభావం చూపాయని విశ్లేషణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటనలతో పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదని సంకేతాలు ఇస్తే కూటమిలో ఒక రకమైన విభేదాలకు అవకాశం ఉంటుందన్నది ఒక కూడా ఊహమే. అందుకే జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయలేదు. అయితే ఇక్కడ మరో వ్యూహం కూడా ఉంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి జనసేన మిత్రపక్షం. గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను కలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. ఆ ఇద్దరు కలవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా పదే పదే ఆరోపణలు చేయడం, చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా ఇద్దరు ఒకే తాటిపైకి వచ్చేలా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతం కూడా ఆ ఇద్దరి మధ్య సమన్వయం కొనసాగుతుంది. అయితే వారి మధ్య బంధం ఇలానే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదు. అందుకే చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అసలు ఆయా ప్రస్తావన తేలేదు. ఇదే వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తారా లేక సమయం చూసుకొని దెబ్బ కొడతారా అన్నది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.